వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. వరదలైతే వస్తా ఉన్నాయి, తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాల్సిన రోజులైతే వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 2 రోజులు కూడా వర్షం బాగా ఉండేటట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇంకా ఖమ్మం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇటు అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోవట్లేదు, ఇటు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎవరు దిక్కు, ఎవరు కాపాడాలి వాళ్ళని? ఇప్పుడు దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నష్టం అయితే అక్కడ వర్షానికి సంబంధించిన నష్టం అయితే రావడం అయితే జరిగింది. కొన్ని ఊళ్ళు సైతం ఆ వరదకి కొట్టుకుపోయిన దాఖలాలు కూడా మనం అయితే చూసాము. అక్కడ ఆవేదనతో అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడిన విధానాలు కూడా మనం అయితే చూసాము. అక్కడ మనం ఉమ్మడి ఖమ్మం డిస్టిక్ తీసుకుంటే దాదాపుగా 3 మంత్రులు కూడా ఉన్నారు. 3 మంత్రులతో పాటు అక్కడ 9 మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న పార్టీకి కూడా రావడం అయితే జరిగింది. అటు చూసుకున్నట్లయితే భద్రాచలం ఒకటి బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా భద్రాచలం ఎమ్మెల్యే కూడా మరి కాంగ్రెస్ కి రావడం అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ అధికార పార్టీ ఉన్నప్పుడే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే అక్కడ ఉన్నారు. మరి ఎందుకు ఇంత అక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు? ఒకవైపు మనం పక్క రాష్ట్రమే చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రతి ఒక్కరు అనునిత్యం మరి వరద బాధితులతోని నడకదారిని వెళ్తా ఉన్నారు. అక్కడ మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. వాళ్ళతోని నీళ్ళల్లో నేనైతే ఇప్పుడు మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు నీళ్ళలో తడుచుకుంటేనే వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దేని మీద వెళ్తా ఉన్నాడు మనం చూడొచ్చు. ఏదో నామకే వాస్తు బాయ్ బాయ్ హాయ్ అనుకుండా వెళ్తున్నట్టు కనబడతా ఉంది. వరద బాధితులను దగ్గరికి తీసుకొని మాట్లాడుతున్నారు అని అంటే ఎక్కడ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నట్టు కూడా ఎక్కడ 1% కూడా కనబడట్లేదు. అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కనబడలేదు, ఇటు అధికారం పోయిన తర్వాత ఏదైతే ప్రతిపక్ష హోదా ఎవరైతే ఉందో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కనబడట్లేదు. నిన్న వర్షం వచ్చి చాలా కొట్టుకపోతే ఈ రోజు కేటీఆర్ వెళ్తా ఉన్నారంటే అక్కడ అంత అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తా ఉన్నట్టు కూడా కొంత వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఒక నిర్లక్ష్యం అయితే ప్రజలకైతే కనబడతా ఉంది. అక్కడ ముమ్మాటికి అక్కడ వరద బాధితులు అక్కడ హెచ్చరికలు కూడా ఏమీ జారీ చేయలేదు. వాతావరణ శాఖ కూడా అక్కడ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళకి పునరావాస వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, రూమ్లు ఏవైతే ఉంటాయో వాటికి తరలించే ప్రయత్నం కూడా 1% కూడా చేయలే అన్నట్టు కూడా కనబడతా ఉంది. అప్పుడే మనం చూసుకోవచ్చు ఏంటంటే విద్యకు సంబంధించిన బడులకు సంబంధించిన వాటిల్లో అయితే ఉంచాలి వాళ్ళని అయితే, కానీ అక్కడ అది కూడా లేకుండా అయిపోయింది. స్కూళ్ళు సైతము వరదల్లో కొట్టుకుపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఖమ్మం మొత్తం ఆగం అవుతా ఉంది. మరి అక్కడ డిప్యూటీ సీఎం మనం చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క కూడా అక్కడ డిప్యూటీ సీఎం స్థానికంగా ఉన్నారు. ఇంకా మన ఖమ్మం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ ఇంతవరకు కూడా మీడియా ముఖంగా రాలేదు. కనీసం అక్కడ ప్రజల్లో కలిసినట్టు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. అక్కడ ఎంపీ కూడా మరి భారీ మెజార్టీతో అక్కడైతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని గెలిపించినప్పటికి కూడా మరి అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? దాదాపుగా ఇప్పటికీ వర్షాలు కాబట్టి 3 రోజులు అవుతుంది, ఇంకా వర్షాలు ఉంటున్నాయి అని కూడా, ఇంకొక 3 రోజులు వర్షం ఉంటుందని కూడా చెప్పారు. మరి వాళ్ళని కాపాడే నాదుడే లేదా? నిజంగా వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క వింటే చాలా ఘోరంగా ఉంది. ఒకసారి ఆ చెల్లె మాట్లాడింది మీకు వినిపిస్తాను. ఆ చెల్లె మాట్లాడిన తీరు కానీ ఆవేదనతో చాలా మంది ఆమె ట్రోల్ చేస్తా ఉన్నారు. ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తా ఉన్నా, ఆమె ఆవేదనతో మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్న సమస్య మీద మాట్లాడుతూ ఉంది. ఏదో ఆమె ఫేమస్ అవ్వాలా లేకుంటే ఏదో చేయాలని కాదు. అక్కడ అధికార పార్టీలను చూడలేదు, ప్రతిపక్ష పార్టీలను చూడలేదు, అందరినీ తిట్టుకుంటే నచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆవేదన, తన యొక్క ఆవేదన వెల్లడించింది అక్కడ, అంతే తప్ప ఏదో ఆమె ఇక ఫేమ్ అవ్వాలని ఇట్లా మాట్లాడతారు, లేకుంటే అక్కడ కావాలని మంత్రుల మీద బురద వెళ్తారు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని మాట్లాడిస్తున్నారని చాలా మంది చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి ఈ చెల్లె ఆవేదన ఇందమ్మా, అసలు ఏం మాట్లాడింది? చదువుతున్నాను, ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్, ఇక్కడే ఉంటాం, లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, వాళ్ళ చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసేవాళ్ళ అయ్యా, మేము వస్తాం, వాళ్ళు మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇది అని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఏం పీకలే, ఏమీ పీకలే. వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటే పోతున్నారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇచ్చేస్తాం, అమ్మ మీకు ఇచ్చేస్తాం, అమ్మ మీకు మీకు ఏమైనా కావాలి. చూడు, ఓట్ల టైంలో అయితే మీరైతే అక్కడ తిరిగారు కదా, ఓట్లు వచ్చినప్పుడు గల్లీ తిరిగే ఉంటారు కదా, అక్కడ ఏ విధంగా ఉన్న పరిస్థితి ఓట్లేనమ్మా అని అక్కడైతే ఖచ్చితంగా తిరిగే ఉంటారు. ఆ చెల్లె కూడా అదే చెప్తా ఉంది. మీరు ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం అయితే మాకైతే తిరిగేదో, ఇలాంటివి ఇప్పుడు మీరు ఇబ్బంది పడతా ఉంటే ఒక్కరు కూడా రావట్లేదు. వచ్చినా కూడా వస్తారు, చూస్తారు, పోతా ఉన్నారు, కానీ మాకు కొంత సహాయం కూడా ఏం చేయట్లేదు, అధికారులను కూడా ఇక్కడ ఏం పెట్టట్లేదు అని కూడా ఆమె మాట్లాడుతూ ఉంది. చేస్తాం, అది వండుతాం, ఇది కాదు, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చా మేము చూసుకుంటా ఉంటారు.
విధంగా ఉంది. ఆ చెల్లె బాధతో మాట్లాడుతూ ఉంది. తను చాలా మంది ట్రోల్ కూడా చేస్తా ఉన్నా, ట్రోల్ చేయకండి, ఆమె అక్కడ ఉన్న ఆవేదనతో మాట్లాడుతూ ఉంది. అక్కడ నీళ్ళని చూసిన తర్వాత ఎవరికైనా ఒక భయం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఒకటేసారి వరదలు వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కొట్టుకుపోతా ఉంటే ఆవేదనతో మాట్లాడిన తీరు కానీ తను ఎక్కడ ఎవరిని విమర్శించాలని కాదు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైనా ఇప్పటికైతే మనం చూసాం, మన ఇంత ముందు కూడా మనకి జర్నలిస్ట్ తిరుపతి అన్న కూడా చాలా వరకు చెప్పారు, ఏదైతే హ్యాపీ బర్త్డేలకైతే మీరు విమానాలు వేసుకొని రేవంత్ రెడ్డి బర్త్డేకి అయితే అటు పోవడం ఇటు పోవడం అల్చల్ చేసి ఇష్యూరు. మరి అలాంటప్పుడు మరి ఇలాంటి వరదలు వచ్చినప్పుడే కదా మీ పాలన అంటే ఏంటిదని తెలుస్తుంది. మంచిగుంటే ఎవరైనా పాలిస్తారు, ఆడ ఏ ఆపద సమయంలో కాపాడినప్పుడే నిజమైన పాలన అంటారు కదా. ఈ మంచిగున్నప్పుడు ఎవరైతే చంటి పిల్లలు నా చేలో ఉక్కబెట్టినా బాబుకి సిగ్నేచర్ పెట్టమంటే సిగ్నేచర్ పెడతారు, వెళ్ళిపోతారు. ఇలాంటి టైంలో మీరు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలే తెలంగాణ భవిష్యత్తుకు యూజ్ అయితే. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు నామకే వాసిగా పోతా ఉన్నాము, 100 కోట్లు శాంక్షన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి డబ్బు శాంక్షన్ చేయాలి, ఏదేదో కానీ మీరు అక్కడికి వెళ్ళి ఒక నివేదిక ఇవ్వాలి, ఖచ్చితంగా అక్కడ ఉండి గమనించాలి. అక్కడ ఉన్న నిజంగా ఏ డిస్ట్రిక్ట్ లో కూడా 3 మంత్రులు ఎవరు లేరు. ఉమ్మడి డిస్ట్రిక్ట్లలో కూడా చూసుకున్నట్లయితే 3 మంత్రులు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ లోనే ఉన్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 3 మంత్రులు ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ఏ విధంగా ఉండాలి, అదే విధంగా అక్కడ ఎమ్మెల్యేలు కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే కదా. మీరందరూ అక్కడ ఏం చేస్తా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. ఇప్పటికి కూడా అక్కడ కొంతమంది జనసేనకు సంబంధించిన నాయకులు వచ్చి అక్కడ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఖమ్మం కాబట్టి బార్డర్ లో ఉంటది కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ లో ఉంటాయి కాబట్టి కొంతమంది జనసేన సైనికులు వచ్చి చూస్తా ఉన్నారు, అక్కడ నాయకులు వచ్చి చూస్తా ఉన్నారు. అలాంటి తరుణం అక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు? నిజంగా అక్కడ ఎవరు వెళ్ళట్లేదు అంటే కొంతమంది వెళ్ళడానికి సాహసిస్తా ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎన్డీఏ బృందాలా లేకుంటే అక్కడికి వాళ్ళకి సహాయక సంబంధించిన బృందాలను పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలో అవి అరేంజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, పంట నష్టానికి 10,000 రూపాయలు ఇస్తాము, లేకుంటే ఏమన్నా ఆస్తి నష్టం కాకుండా ఇంట్లో ఏమన్నా సామాన్కి ఇలా నష్టపోతే 5,000 ఇస్తాము. అవన్నీ కాదు, మీరు ఫస్ట్ వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు డబ్బులు ఇచ్చే ఓకే, మీరు ఏదైతే భరోసా కింద డబ్బులు ఇస్తా అంటారో అది ఒప్పుకుంటాం, స్వాగతిస్తాం కూడా. కాకుండా మీరు అక్కడికి వెళ్ళండి. ఎవరైతే గతంలో మన సీతక్క కూడా మనం చూసుకోవచ్చు, గతంలో కన్నీరు పెట్టుకుంది. తను ఏదైతే ములుగుకు సంబంధించిన వరదలు వచ్చినప్పుడు తను కన్నీళ్లు పెట్టుకొని చాలా ఆవేదనకి గురైన సందర్భాలు కూడా చూస్తాం. మరి ఇప్పుడు అధికారంలో ఉంది కదా, ఆ ఆవేదన బాధ అంతా సీతక్కకి తెలిసే ఉంటాయి కదా. గతంలో ఏ విధంగా బాధపడ్డది, గతంలో వాళ్ళ వరంగల్లో వచ్చిన వరదలకి వాళ్ళు కొంతమంది కొట్టుకుపోయినప్పుడు తను కన్నీళ్లు పెట్టుకున్న విషయాలన్నీ ఆ బాధ అంతా సీతక్కకు తెలిసే ఉంటాయి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవిలో ఉన్నారు, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి కదా. సీతక్క గారు కూడా అక్కడికి వెళ్ళాలి కదా, సందర్శించాలి కదా. మొన్న వాయనాడులో ఏదైతే వరదలు వచ్చి చాలా మందికి గురైనప్పుడు కూడా మీరు వెళ్ళారు, అక్కడ కూడా 20 లక్షల దాకా సహాయం చేశారు. అదంతా ఒప్పుకుంటాం, మేము స్వాగతిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు వేరే రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో అయినప్పుడు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పాలన అనేది ఈ రోజు బయటపడుతుంది. అంటే ఏదైతే అప్పు చేసిరో లేకుంటే ఎలా పాలించాలి, లంక బిందెలు ఉన్నాయి, ఆ బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాము, ఇలా చూస్తే ఏ బిందెలు లేవు, మరి మేము ఎలా పాలించాలి, అవన్నీ కాకుండా ఈ రోజు ఏదైతే ప్రమాదం ఏవైతే జరుగుతా ఉన్నాయో వాటి మీద మీరు స్పందించి సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే మీరు సరైన పాలకులు అంటారు. మనం మొన్నదాకా చూసాము హైడ్రా, నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎంత మెచ్చుకున్నారు. ఒక హీరో లెవెల్లో మిడిల్ క్లాస్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో అనుకోకుండా అధికారంలో ఉన్నారనుకుంటున్నా ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నేతలు, అధికారంలో ఉన్న నేతలు ప్రతి ఒక్కరు సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం మంచిది. హైదరాబాద్ లో ఏదైతే కబ్జాకు గురైనాయో వాటిని ఏదైతే రికవరీ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మంచి ప్రయత్నం కాబట్టి చాలా మంది అక్కడ తనను మెచ్చుకున్నారు. కానీ ఈ రోజు వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నారు, ఒకటేసారి సీఎం రేవంత్ రెడ్డి హీరో లెవెల్లో ఉన్న వ్యక్తి ఈ రోజు జీరోకి పడిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ అక్కడికి ఇప్పటికైనా ఎన్డీఏ బృందాలు వెళ్ళాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులైతే సహకరించాలి. మరి స్టేట్ గవర్నమెంట్ కి ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అయితే సహకరిస్తా ఉంది, అదే విధంగా తెలంగాణకు కూడా సహకరించాలి. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే తెలియజేస్తా ఉన్నాము. మరి అదే విధంగా మంత్రివర్గం కూడా కదలాలి. ఇప్పటికే ఖమ్మం వెళ్ళాలి. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఏదైతే రైతు సభలు, ఆ సభలు, ఈ సభలు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈ టైంలో వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాలని మా టీఆర్టీవీ అఫీషనల్ ద్వారా అయితే కోరుకుంటా ఉన్నాం.